ఓకే, మనం లాస్ట్ క్లాస్లో రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. అదేంటంటే 1 0 0 0 0 1 0 1 0. దీనికి మనకి ఫైండ్ అవుట్ చేయమని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమనండి. అంటే ఎక్సర్సైజ్ 3Fలో చెప్తున్నానండి. ఎక్సర్సైజ్ 3F పేజ్ నెంబర్ అకాడమీలో 109 అండి. పేజ్ నెంబర్ 109లో రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అండి. వీడికి అంటే మాత్రిక కోటి కట్టమన్నాడు. అంటే ఫైండ్ ద ర్యాంక్ ఎన్నట్లు కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అండి. ఈ రామన్ 1లో పైన క్వశ్చన్ ఉందండి మీకు, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం. ఇటువంటి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ర్యాంక్ అన్న కోట్ అన్న ఒకటే అండి, తెలుగులో కోట్ అంటారు. ఈ వాల్యూని 1 0 0 0 0 1 మ్యాట్రిక్స్ అండి, 3x3 మ్యాట్రిక్స్ 0 1 0. ఇది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్సేనండి. దీనికి సబ్ మ్యాట్రిక్స్ కూడా 3x3 అంటే మ్యాక్సిమం సబ్ మ్యాట్రిక్స్ 3x3 అవుతుంది. అంటే దీని ఆర్డర్ 3x3 కాబట్టి దీని ఆర్డర్ 3x3 ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ కూడా ఇదే తీసుకుంటున్నాను. అంటే డెట్ ఏ కడుతున్నానండి. డెట్ ఏ కట్టాను అనుకోండి, డెట్ 1 0 0 0 0 1 0 1 0. డెట్ వాల్యూ కడితే 1 ఇంటూ డెట్ 0 - 1 అండి, 0 - 1 ప్లస్ 0 ఇంటూ సంథింగ్, 0 ఇంటూ సంథింగ్ ఏముంది, 0 - 0 అని ఉంది, ప్లస్ 0 ఇంటూ 0 - 0 అని ఇక్కడ కూడా. టోటల్గా ఏమైందంటే అండి, అంటే ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ ఏమైనా పర్వాలేదండి, ఇంకా -1 అని వస్తుంది. అంటే డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ఏ ఈజ్ 3x3 నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అండి. 3x3 నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి ర్యాంక్ ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అనమాట అండి. ఇది సింగులర్ అయింది అనుకోండి, అంటే నాన్ సింగులర్ అంటే సాధారణ మాత్రిక అయింది తెలుగులో. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే సాధారణ మాత్రిక అంటాం, ఇంగ్లీష్లో నాన్ సింగులర్ అంటాం. ఈ 3x3 అంతా 3x3 ఆర్డర్ 3x3 కాబట్టి ర్యాంక్ 3x3 కానీ 2x2 కానీ అలా చూసుకోవాలి. మనకి 3x3 నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ర్యాంక్ 3 అని అంటారు. ర్యాంక్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఉండదు, 0 ఉండదు. మ్యాక్సిమం 1 2 3 ఇవే అవుతాయి 3 అవుతుంది, లేదా 2 అవుతుంది, లేదా 1 అవుతుంది. గుర్తుపెట్టుకుని ఈ ప్రాబ్లం చేయాలి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఇలా రాయక్కర్లేదు. ఏ ఈజ్ ద 3x3 నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ హెన్స్ ర్యాంక్ ఈక్వల్ 3 అని. డైరెక్ట్గా మీరు నాట్ ఈక్వల్ 0 అయితే ర్యాంక్ 3 అని రాసేస్తారండి. మీకు అర్థం అవడం కోసం రాస్తారు. తర్వాత సెకండ్ చూద్దామండి. రామన్ 2లోనే ఫస్ట్ అయింది, సెకండ్ అండి. దీనికి కూడా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1 4 - 1 2 3 0 0 1 2 అండి. దీన్ని కూడా మనం ఏ అని తీసుకుంటాం, లేకపోతే ఏ ఈక్వల్ తీసుకుంటాం. ఇది 3x3 మ్యాట్రిక్స్ చూడండి. సో డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ అన్నాం కాబట్టి 1 4 - 1 2 3 0 0 1 2. దీన్ని డెట్ కట్టినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయితే ర్యాంక్ 3 అండి. 0 అయితే ర్యాంక్ మళ్ళీ దీని స్క్వేర్ మ్యాక్సిమం సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి వద్దండి. 2/2 చూడాలి అప్పుడు. 1 ఇంటూ 6 - 0 అండి, -4 ఇంటూ 4 - 0 అండి, -1 ఇంటూ 2 - 0 దట్ ఈక్వల్ టు 6 - 16 - 2 అండి. టోటల్గా ఇది -12 వస్తుందండి. -12 ఇక్కడ ఏమైందంటే ఇది నాట్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఇది కూడా, అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయిందండి. ఆన్సర్ అంటే కావాలంటే రాసుకోవచ్చండి. ఏంటి ఏ ఇయర్ ఏ 3x3 మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్ కాబట్టి ఆన్సర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసుకోవచ్చండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు
3 అండి. ఎందుకు 3 అవుతుంది? 3/3 మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. థర్డ్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. థర్డ్ ప్రాబ్లం 1 2 3 2 3 4 0 1 2. అంటే మనం మామూలుగా థర్డ్ ప్రాబ్లం అండి ఏం తీసుకుంటున్నాం కాబట్టి ఏం తీసుకోండి పోండి. ఏం తీసుకుంటే డెట్ ఏ కడుతున్నాను నేను. డెట్ ఏ కట్టాను అనుకోండి 1 2 3 2 3 4 0 1 2 డెట్ వాల్యూ చూస్తున్నాను. డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1 ఇంటూ 6 మైనస్ 4 మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 0 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 0. ఇక్కడ 6 మైనస్ 4 అంటే 2 మైనస్ 8 ఇక్కడ ప్లస్ 6 అంటే ఏమైందంటే 8 మైనస్ 8 దట్ ఈక్వల్ టు 0 అయిందండి. దట్ ఏ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి మనం ఇక్కడ మ్యాక్సిమమ్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలండి. అంటే 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఏం చేస్తుందంటే ఇప్పుడు డట్ ఏ సింగులర్ ఏ సింగులర్ అయిపోయింది. అంటే ఇదంతా రాయగలదు మీరు. ఏ ఈజ్ సింగులర్, ఏ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్ అండి. నాన్ సింగులర్ అయితే ర్యాంక్ 3 అందాం. సింగులర్ అయింది అంటే సింగులర్ అంటే అసాధారణ మాత్రిక అయింది. అంటే తర్వాత దీనికి మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే అండి 2/2 అవుతుంది. మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ అది బి అని తీసుకున్నాను. బి యొక్క ర్యాంక్ ఏ యొక్క ర్యాంక్ అవుతుంది అన్నమాట. ఏదో తీసుకొచ్చా ఫస్ట్ అనేది తీసుకున్నాను 2/2 అన్న 1 2 2 3 2/3 చూడాలండి. 3/3 ఎప్పుడైతే కాలేదో అప్పుడు 2/2 చూసుకోవాలి. మ్యాక్సిమం 2/2 మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాను. అంటే మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అంటే బి అని తీసుకున్నాను అనమాట. ఆ బికి డట్ కడతాను. డట్ బి 1 2 2 3 అండి. డట్ కడితే 3 మైనస్ 4 అంటే -1 వచ్చింది. ఇక్కడ డట్ బి నాట్ ఈక్వల్ టు 0 అండి. డట్ బి నాట్ ఈక్వల్ టు 0 అయింది. బి అనేది ఏంటంటే 2/2 మ్యాట్రిక్స్. అంచేత ర్యాంక్ ఆఫ్ ఏ బి యొక్క ర్యాంక్ ఆఫ్ బి అవుతుంది. ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అని రాయాలండి. అంటే ఏ యొక్క ర్యాంకే మనం కట్టవలసింది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ బి అనమాట. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ర్యాంక్ ఆఫ్ బి దట్ ఈక్వల్ 2 అని. అంటే ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 వస్తుంది. దీని ర్యాంకే దాని ర్యాంక్ అవుతుందండి. ఏ ర్యాంక్ అవుతుందండి. ర్యాంక్ ఆఫ్ బి అంటే 2 అండి. అని చేతన అక్కడ దాని ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అని రాసేస్తాం డైరెక్ట్గానే. లేదా మ్యాక్సిమం 2/2 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. లేదా 2/2 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ అని రాస్తే సరిపోద్ది. తెలిమీడియాలో మర్చిపోయాను. తెలిమీడియాలో ఇది అసాధారణం అవుతుంది కాబట్టి ఏ యొక్క 2/2 చతురస్ర ఉపమాత్రిక బి ఈక్వల్ టు అని రాస్తాం. అయితే వీటికి మార్క్స్ ఏమీ లేవండి రాసినట్లకి. మీరు డైరెక్ట్గా బి ఈక్వల్ టు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ రైటింగ్ని చూస్తే రైటింగ్స్కి ఏం మార్క్స్ ఉండవు. అంటే మీకు అర్థం అవడం కోసం రాసాను. ఇది 2/2 తీసుకుంటున్నాం కాబట్టి ర్యాంక్ 2 అవుతుందని చెప్పడం కోసం ఏమో. అంతేగాని ఈ రైటింగ్స్ మార్క్స్ కట్టేయలేదు. మీరు డెట్ కడతారు 0 అయింది. ఇక్కడ ర్యాంక్ 3 కాదు అప్పుడు 2 ఏమో నేర్పించేస్తున్నాం అంతే. ఒకవేళ రాయకపోయినా ర్యాంక్ 2 అని రాస్తే రైట్ అయితే అప్పుడు మార్క్స్ ఇచ్చేస్తారండి. ఓకే అండి. చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం. 4th ప్రాబ్లం చూద్దామండి. ఫోర్త్ ప్రాబ్లం అండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఎగ్జామ్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన ప్రాబ్లం ఇది.
గ్యారంటీగా 2 మార్క్స్ కోసం వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి ఏ కూడా తీసుకుంటాం, ఏ తీసుకుంటే డెట్ ఏ కడతామండి. మనం చూస్తేనే అర్థం అయిపోద్ది ఈ వాల్యూ 0 అని డెట్ వాల్యూ. దీని డెట్ వాల్యూ కట్టామనుకోండి 1 × 1 - 1 -1 × 1 - 1 + 1 × 1 - 1 టోటల్గా మీకు ఇది 0 -0 + 0 టోటల్గా 0 అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ నాన్ సింగులర్, ఏ ఈజ్ సింగులర్ అయిందండి, నాన్ సింగులర్ కాదు, సారీ సింగులర్. ఏ సింగులర్ అయిపోయింది, 3/3 మ్యాట్రిక్స్ సింగులర్ అయిపోయింది అనేది. ఇప్పుడు 2/2 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ బి అనుకున్నాను నేను. ఆ బి తీసుకున్నాను, బి ఏ తీసుకున్న 1 1 1 ఉంది. అది కూడా మీరు చూడండి 1 1 1. ఇప్పుడు డెట్ బి కట్టండి, డెట్ బి కడితే 1 1 1 డెట్ వాల్యూ 1 - 1 దట్ ఈక్వల్ 0. ఇది కూడా 0 అయింది. అంటే 3/3 0 అయిపోయింది. 2/2 తీసుకున్నాను, అది కూడా 0 అయిపోయిందండి. సో అప్పుడు ర్యాంక్ ఏమన్నానంటే బీ ఇక్కడ ఇయర్ బి కూడా ఇయర్ బి ఈజ్ ఆల్సో సింగులర్ అండి. ఇది కూడా సింగులర్ అయింది. హెన్స్ ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అవుద్దంటే 1 అవుద్దండి. ర్యాంక్ ఆఫ్ ఏ 1. ఇంకేదండి 1/1 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి తేత గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఇది ఏ అనుకోవడం, డెట్ కట్టడం, 0 అయిపోయింది అనుకోండి, తర్వాత సబ్ మ్యాట్రిక్స్ అని బి తీసుకోవడం, అది కూడా 0 అయిపోయింది అనుకోండి, ర్యాంక్ ఏ కూడా 1 అని రాయడం. ఈ ప్రాబ్లం ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఇలా డెట్ కట్టి ర్యాంక్ 1 అనేది కంపల్సరీ 1 అని రాస్తే మీకు ఇలా డెట్ కట్టి 0 అయిపోయిన తర్వాత ర్యాంక్ 1 అని రాస్తే 2 మార్క్స్ వేస్తారు. ఒకవేళ ఇది కట్టినా పర్వాలేదు, కట్టకపోయినా జాగ్రత్త చూసుకునండి. ప్రాబ్లం గుర్తుపెట్టుకుని ర్యాంక్ మాత్రం 1 అని రాయాలి, రాయకపోతే మార్క్స్ వేయరండి. ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. అలాగే 5th ప్రాబ్లం చూద్దామండి. 5th ప్రాబ్లం ఏంటంటే ఇలా ఉందండి. 1 2 0 -1 3 4 1 2 -2 3 2 5 అండి. 1 2 0 -1 3 4 1 2 -2 3 2 5. అయితే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదండి. చూడండి దీని ఆర్డర్ చూస్తే 3 rows ఉన్నాయి, కానీ కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయండి. 3 rows అంటే దీనికి మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఏమవుద్దండి, 3/3 అవుతుంది. అంచేత నేను ఏం చేస్తానంటే 3/3 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ అని రాస్తున్నాను. ఏ అని తీసుకుంటానండి దాన్ని, లేదా ఇది ఏ అనుకున్నాం. ఏ అనుకుంటే ఏంటంటే మ్యాక్సిమం స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అని రాస్తున్నాను. మ్యాక్సిమం 3/3 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఏ యొక్క స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అండి. మ్యాక్సిమం 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. బి ఈక్వల్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు 2/2 తీసుకోకూడదండి. ఇక్కడ ముందు 3/3 తీయాలి. 3/4 ఉంది కాబట్టి 3/3 వస్తుంది. ముందు 3/3 తీసుకుని, అంటే డెట్ వాల్యూ ఎప్పుడు కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్గా ఫైండ్ అవుట్ చేయగలం. అంచేతన స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అంటే 2/2 ఉన్నాయి, 3/3 ఉంది, కానీ ఫస్ట్ మనం 3/3 చూడాలి మ్యాక్సిమం కాబట్టి. అంటే అతను 3/3 అయితే 1 2 0 3 4 1 -2 3 2 తీసుకున్నాను. నేను డెట్ బి కడతాను అనమాట. డెట్ బి ర్యాంక్ ఏమవుతుందో నాటికల్ 0 అయిందో కానీ దీని ర్యాంకే ఏకి ర్యాంక్ అవుతుంది. అంచేత డెట్ బి కడుతున్నానండి. 1 2 0 3 4 1 -2 3 2. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 1 × 8 - 3 +2 ఇక్కడ మైనస్ రాయాలి. ఇక్కడ -2 సెకండ్ ప్లేస్లో రాస్తే 6 - 0 6 - +2 +0 × 9 + 8 అండి.
ఇది ఎలా 0 అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూతో మనం పని లేదు. ఇక చూస్తే 8 - 3 5 మైనస్ ఇది 8 × 2 16 అండి, -11 వచ్చింది. ఇది నాట్ ఈక్వల్ టు 0, ఇది నాట్ ఈక్వల్ టు 0 అండి. అయితే మనకి ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు 0, బి అనేది 3/3 కాబట్టి ఇక్కడ 3/4 ఉంది కదండి, ర్యాంక్ 4 కూడా రాయకూడదండి. 3/3 మ్యాక్సిమం 3/3 మ్యాట్రిక్స్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక బి ఈజ్ నాన్ సింగులర్ అయింది కాబట్టి మీరు డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోద్దండి. నాన్ సింగులర్, హెన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అండి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ రాయచ్చు, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుందండి. తెలుగులో ఏం రాస్తామంటే ఏ యొక్క 3/3 ఇదేనండి చతురస్ర ఉపమాత్రిక, బి ఈక్వల్ టు అని రాస్తామండి. ఏ యొక్క 3/3 అంటే గరిష్ట చతురస్ర మాత్రిక అని రాసుకోవచ్చండి. ఏ యొక్క 3/3 గరిష్ట చతురస్ర మాత్రిక, గరిష్ట చతురస్ర ఉపమాత్రిక అండి. ఏ యొక్క 3/3 గరిష్ట చతురస్ర ఉపమాత్రిక అని రాసి బి ఈక్వల్ టు అని రాస్తామండి. ఆ బి ఏదైతే ఉందో అది అంచేతన 3/3 చతురస్ర మాత్రిక నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక్కడ ఎవరు రాస్తాం అంటే ఇక బి ఈజ్ నాన్ సింగులర్. అంటే తెలుగులో బి ఇక్కడ బి కడతాం. బి కట్టిన తర్వాత నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి బి అనేది ఒక సాధారణ మాత్రిక కనుక ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఆఫ్ బిదే ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఏదైతుందో అది. ఇది ఇంపార్టెంటేనండి, ఇవన్నీ ఎగ్జామ్ ఇచ్చింది లెక్కలేనండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం అండి. 0 1 1 -2 4 0 2 5 2 1 3 1 0 1 1 -2 4 0 2 5 2 1 3 1 అండి. ఇక్కడ మనం ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాం. 6th ప్రాబ్లం అండి, 6th అండ్ లాస్ట్ ప్రాబ్లం దీంట్లో ఈ ఎక్సైజ్లో లాస్ట్ అండి. కానీ సాల్వ్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఏ అండి డెట్ ఏ కట్టాలనుకోండి 3/3 అవ్వాలి, కానీ దీని ఆర్డర్ చూడండి 3/4. సో దీని డెట్ ఏ డెట్ కట్టలేవు అని చెప్పిన స్క్వేర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడ 3/3 స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ బి ఈక్వల్ టు బి అని తీసుకున్నాను. మనం ఏదో తీసుకొచ్చండి, ఇలా తీసుకోవచ్చు, లేదా రోజు మూసి ఇలా తీయచ్చండి, కాలం మూసి తీసుకోవచ్చు, ఏదో దాన్ని తీసుకోవచ్చు. 0 1 1 4 0 2 2 1 3 దీనికి డెట్ బి కడుతున్నానండి. తెలివి వాళ్ళు ఏ యొక్క 3/3 చతురస్ర ఉపమాత్రికను రాసుకోవాలండి. ఏ యొక్క 3/3 చతురస్ర ఉపమాత్రిక, ఏ యొక్క 3/3 చతురస్ర ఉపమాత్రిక బి ఈక్వల్ టు అని రాస్తాం. ఇది రైటింగ్ ఒకటే తేడా నెలకి మీకొని బి ఈక్వల్ టు డెట్ బి కడతామండి. డెట్ బి కడితే 0 1 1 4 0 2 2 1 3 అండి. డెట్ కడితే 0 ఇంటూ ఉంది ఫస్ట్, ఏ రాసినా పర్వాలేదు. 0 - 2 ఉందండి, -1 ఇంటూ ఇక్కడ 12 - 4 12 - 4 +1 ఇంటూ 4 - 0 4 - 0 అయితే ఇక్కడ వచ్చే వాల్యూ 0 -1 ఇంటూ 12 - 4 అంటే 8 -8 +4 అండి, అంటే -4 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0 అండి. -4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.
అంటే ఏమైందండి మనకి డెట్ బి నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ర్యాంక్ ఇలా రాసొచ్చండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లేదా ర్యాంక్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 3. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు. అంతేగాని ముందుగానే మీరు 2/2 తీసేసుకోకూడదండి. 3/3 తీసుకోకుండా 2/2 తీసుకోకూడదు. 3/4లో ముందు 3/3 తీసుకోవాలి. ఆ తర్వాత అది కాకపోతేనే చూసుకోవాలండి. మీకు సాల్వ్ ప్రాబ్లమ్స్లో అంటే ఈ మోడల్ సాల్వ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయమన్నాడని ఇప్పుడు చెప్తున్నానండి. ఇది అంటే సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ముందు ఉంది. అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మ్యాక్సిమం మీకు ఇవ్వకపోవచ్చు అని చేత చెప్పలేదండి. అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1 using elementary transformations అండి. యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ ఫస్ట్ మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలండి. అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటాయో ప్రాబ్లం ఒకసారి చెప్తున్నాను. ఇది 0, 1, 2, 1, 2, 3, 3, 2, 1. బహుశా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ మీద బహుశా మీకు ఇవ్వవచ్చు అనుకుంటున్నాం. అంటే ఒకవేళ ఇస్తే ఎలా చేయాలని చెప్తున్నాను. ఇది సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఉంది. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసేటప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మారుతానండి. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 చేసుకొస్తాను అనమాట. అంచేత ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 0 ఉన్నా లేకపోతే పర్వాలేదు, కాకపోతే ఇక్కడ 0 అవసరం లేదు, ఇక్కడ 0 అవసరం కాబట్టి ఇది రో 1 రో 2ని చూడండి. ఒకసారి చూడండి. రో 1 రో 2ను రీప్లేస్ చేస్తున్నానండి. రో 1ని రో 2ని రీప్లేస్ చేస్తున్నాను. మనం ఈజీక్వల్ టు అలాగా ఎప్పుడైతే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామో అప్పుడు ఇలాగ సింబల్ నెగేషన్ కింద రాయాలండి. లేదా మీరు ఈజీక్వల్ టు కంటిన్యూ చేసినా పర్వాలేదు. నేను 2 రోస్ ఎక్స్చేంజ్ చేశాను. 1, 2, 3 ఇది ఫస్ట్ రో చేశాను. దీన్ని సెకండ్ రో కింద మార్చాను. 1, 2, 3, 2, 1. మీరు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్లో యూజ్ చేయొచ్చండి. ఏంటంటే 2 రోస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇదే డట్ అయితే సింబల్ మారేది, అంటే సైన్ మారేదండి. ఇక్కడ 2 రోస్ని మ్యాట్రిక్స్లో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ మీద ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చండి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ 2 రోస్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ రో ఎక్కడికి సెకండ్ రో ఎక్కడికి మారినాయండి. ఇప్పుడు నాకు కాన్సెప్ట్ అంతా ఇది 0 అవ్వాలండి. ఇది 0 చేస్తాను, ఇది 0 చేస్తాను. ఈ 3, 0 చేయడమే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్లో కాన్సెప్ట్ అనమాట అండి. అయితే మీకు డెట్స్ ఉండేవి, అలాగే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ మీద కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఉండేది, గౌస్ జాయింట్ మెథడ్ ఉండేవండి. అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ రూల్స్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి అవేమి చెప్పలేదు. నేను సింపుల్గా ఒకవేళ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ మీద చేయమంటే ఎలా చేయాలని చెప్పడం కోసం ఈ ప్రాబ్లం చెప్తున్నానండి. ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోండి. అయితే ఇక్కడ 0 చేయాలి. ఇది 0 అవ్వాలంటే మీకు తెలుసు, అంటే రో 1 కానీ రో 2 కానీ యూజ్ చేసుకోవాలి. అంటే రో 2ని యూజ్ చేసుకుంటే దీన్ని 0తో కలిపినా ఏమవుదు, అంటే రోని రోతో మల్టిప్లై చేయకూడదు. ఏదైనా ఒక రోని ఒక ఎలిమెంట్తో మల్టిప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక రోని కావాలని ఇంకో రోడ్కి యాడ్ చేసుకోవచ్చు. దీనికి యాడ్ చేయడం వలన లేదు, సబ్ట్రాక్షన్ చేసినా ఏం చేయలేదు. కానీ దీన్ని సబ్ట్రాక్షన్ చేసాం కానీ 2 వస్తుంది. ఇక్కడ ఇది 3 అవ్వాలి. ఇది 3 అవ్వాలంటే ఇక్కడ 1 3 అవ్వాలి. అంచేత దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 1 × 3 అవుతుంది. 3 - 3 0 అవుతుంది. అంచేత ఇక్కడ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చెప్తానంటే అండి, నేను చూడండి ఇక్కడ అంటే నెగేషన్ రాయాలి. ఈజీక్వల్ టు వేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, లాస్ట్లో రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే రో 3ని చేంజ్ చేస్తున్నాను. ఏం చేస్తానంటే రో 2లో ఇక్కడ 0 ఉంది ఫస్ట్, రో 3 ఇక్కడ 0 చేస్తున్నాను. దీని R3ని చేంజ్ చేస్తున్నాను కాబట్టి
R3ని ఎలా చేంజ్ చేస్తున్నానంటే R3ని అలాగ ఉంచుతున్నాను, కానీ R1ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. R1ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేస్తాను అన్నమాట. ఇదండి ఇక్కడ చేసాను విధానం. అంటే ఏం చేశాను, ఫస్ట్ రో మామూలుగా రాశాను, నో చేంజ్. ఏం చేద్దంటే ఫస్ట్ రోజు మామూలుగా రాసా అంటే ఫస్ట్ రోని నేను చేంజ్ చేయట్లేదు, సెకండ్ రోని చేంజ్ చేయట్లేదు, 0 1 2. థర్డ్ రో చేంజ్ చేస్తున్నాను. థర్డ్ రో ఏం చేస్తున్నాను, ఇప్పుడు R3 ఇదిగోండి అటు సైడ్ రాస్తాం, సైడ్ బై R3ని ఇక్కడ రాస్తున్నాను. R3 అంటే ఏముంది మనకి 3 2 1 అండి. మరి 3 R1 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై చేస్తే ఇక 1 × 3 3, అలాగే 2 × 3 6, 3 × 3 9 అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అండి, ఇక్కడ మైనస్ పెట్టాను, నేను మైనస్ చేస్తున్నాను. అది చేస్తున్నా తీసేస్తున్నాను కాబట్టి 0, అది 0 అవ్వాలి కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాను నేను. తీస్తే మైనస్ అండి, ఇక్కడ -4, ఇక్కడ -8, అంటే 0 -4 -8, 0 -4 -8. మనకి ఇక్కడ చేసింది తీసేస్తున్నానండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నా కాన్సెప్ట్ 0 చేయడం. ఇది 0 చేయాలంటే దీన్ని యూజ్ చేయకూడదండి. ఫస్ట్ రోని యూజ్ చేసాం కాబట్టి 1 అక్కడికి వచ్చేస్తుంది. ఈ 2 0 అయిపోయింది కాబట్టి ఈ 2 రోస్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోని నేను 4తో మల్టిప్లై చేసి ఈ రోకి యాడ్ చేశాను అనుకోండి, అదే చేస్తాను. ఏంటంటే R3నే చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 0 అవ్వాలి. R3 -4 ఉంది, లేదనుకుంటే మీరు -4తో డివైడ్ చేసుకోవచ్చండి. R3 -4 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి యాడ్ చేస్తున్నాను, ఇక్కడ +4. లేదంటే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ R1 కదా R2 చేయాలి, 4R2 అలా యాడ్ చేసామనుకోండి. ఇగో 1 2 3 0 1 2, దీన్ని 0 అండి. 0ని 4తో మల్టిప్లై చేస్తే 0, 1ని 4తో మల్టిప్లై చేస్తే దీనికి యాడ్ చేస్తున్నాను, +4 -4 0. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాను, 8 అయింది, +8 -8 0 వస్తుంది. అంటే R3 ఏమో మనకి ఏముంది, R3 అనేది -4 0 -4 -8 ఉందండి. మరి 3 నేనేం చెప్తాను, 4R2 చేస్తున్నానండి. 4R2 అంటే 0, దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను 4, తర్వాత దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 8. ఈ రెండు ఇక్కడ ప్లస్ అన్న ఎడిషన్ చేయాలి, 0 0 అంటే 0, ఈ విధంగా 0 అయింది. మనకి లాస్ట్ రో కానీ ఏదైనా రో కంప్లీట్ 0 అయింది అనుకోండి, అంటే 0 కాని రోస్ ఎన్ని ఉన్నాయి చూస్తే సరిపోద్దని ర్యాంక్ చెప్పచ్చు. ఈ మెథడ్లోని 0 కాని రోస్ ఎన్ని ఉన్నాయండి అంటే కంప్లీట్గా రో 0 కానీ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఒకటి 0 కాదండి, ఇది కంప్లీట్గా 0 అయిపోయింది రో. ఈ రో కంప్లీట్గా 0 అవ్వలేదు, ఈ రో కంప్లీట్గా 0 అవ్వలేదు. అంతే ర్యాంక్ A = 2 అని రాసేచ్చాడు. ర్యాంక్ A = అది మనకి ఇంట్ అనమాట చేయడానికి. దీన్ని ఎక్లన్స్ ఫామ్ అంటారండి. ఆ ఎక్లన్స్ ఫామ్లో చూసి చెప్పచ్చండి. కాకపోతే ఇక్కడ మీకు ఆ మెథడ్ చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ కేవలం డెట్స్తోనే చెప్పానండి నేను. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను దీనికనమాట. అంటే 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. ఇది 3/3 కట్టామనుకోండి 0 అయిపోద్ది. ఇది రో కంప్లీట్గా 0 అయింది కాబట్టి మన 3/3 0 వస్తుందండి. చూద్దాం అయినండి, లేదా మీరు ఐడెంటిఫై చేసి రాసుకుంటే చాలా ఈజీ అండి. ఈ మెథడ్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో చూడాలండి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇది 1 2 అంటే ర్యాంక్ A = 2 అని రాసేచ్చాను. ఇలాగ ఆన్సర్ ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. ర్యాంక్ A = 2 ఎందుకు రాశానంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈ రో కంప్లీట్గా 0 అయిపోయింది, కానీ ఈ రో కంప్లీట్గా 0 కాలేదు, ఈ రో కంప్లీట్గా 0 కాలేదు. అంటే 0 కాని రోస్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2 అంటే శూన్యేతర అంటే అడ్డు వరుసలు. శూన్యేతర అడ్డు వరుసలు అంటే శూన్యం కాని అడ్డు వరుసలు. కంప్లీట్గా శూన్యం అయితే కంప్లీట్గా 0లు ఉంటే దాన్ని శూన్య అడ్డు వరుస అంటాం. శూన్యం కాని అడ్డు వరుసలు మన కంప్లీట్గా. అంతేత దాని ర్యాంక్ ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. అలా ఉన్న అడ్డు వరుసలు 2 అలా రాయొచ్చు. లేదనుకుంటే ఎలా చేయాలంటే ఇది అంతా చేసి మీరు దీనికి డెట్ కట్టాలండి. మళ్ళా దీనికి డెట్ కట్టాలి. దీనికి డెట్ కట్టాలనుకోండి ఇలా చేసినప్పుడు
ఈ మొత్తం డెట్ కట్టి ఇవన్నీ చేసే కన్నా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నాడు కాబట్టి మీరు దీన్ని డెట్ కడితే కంపల్సరీ రో 0 ఉంది కాబట్టి కంప్లీట్గా రో 0 ఉంది కాబట్టి డెట్ వాల్యూ 0 అవుద్ది. ఓ ఏమైందండి?